మీలో ఎంతమందికి మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆ హుక్ స్టెప్పు విన్న తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక సినిమాలోని పాట గుర్తొచ్చి ఉంటుంది. ఆ బీట్ కానీ అది కానీ అంటే ఈ సినిమాకి బీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ డైరెక్టర్ అయితే, నేను చెప్పే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ ఏదా సినిమా? మహేష్ బాబుది సరిలేరు నీకెవరు. సరిలేరు నీకెవరు సినిమాలో ఆ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అనే పాటలో ఈ పల్లవి తర్వాత చరణాల్లో వస్తుంటే చూడండి, ఆ బీట్ కనుక మీరు వింటే మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పిన తర్వాత ఈ హుక్ స్టెప్పులో తాలూకు ఆ ర్యాప్ లాంటి సాంగ్ ఉంటుంది కదా, బాబా సెహకల్ పాడింది ఆ పాట కరెక్ట్గా భలే ఊహించారు మీరు, భలే గుర్తు పెట్టారు అంటారు. హుక్ స్టెప్పుకి సంబంధించి నాకు ఇంకా ఆ లైటింగ్, ఆ ఎఫెక్ట్, ఆ స్కీమింగ్ అంతా చూసిన తర్వాత కృష్ణ గారి అభిమానులకి, ముఖ్యంగా 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారికి, మనకి సూపర్ స్టార్ కృష్ణ గారి సంప్రదాయం సినిమాలో పాటలు గుర్తు తెచ్చుకోండి. అందులో లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కడైనా. అంటే మన డ్యాన్స్ మూమెంట్లు ఒక వయసు దాటిన తర్వాత ఫాస్ట్గా ఉండవు, బట్ దానిని క్యామ్ మూమెంట్తోనూ లైటింగ్తోనూ మెయింటైన్ చేయొచ్చు వితౌట్ గ్రాఫిక్స్ ఏం వాడక్కర్లా. అలాగా ఈ పాటను కూడా నీట్గా డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. ఆయన ఆ వయసులో డ్యాన్స్ చేద్దామనే ఉత్సాహం ఉండటమే గొప్ప విషయం. అంటే అవి మరీ బీభత్సమైన స్టెప్పులు, అదిరిపోయింది హుక్ స్టెప్పు అనేందేం లేదు, కానీ ఆ వెనక వినిపిస్తున్న బీట్ కానీ, ఆ ర్యాప్ ఇది కానీ, ఆ ట్యూన్ చూసినప్పుడు మంచి ఊపు ఉంది. సినిమాలో కూడా ఊపు ఉంటే ఊపేస్తుంది, లేదనుకోండి నైస్ పండక్కి ఒక సరదాల పాటలు, సరదా సినిమా అనుకుంటారు. కానీ నాకు మాత్రం ఎందుకో ట్యూన్ విన్న దగ్గర నుంచి ఊపుతుంది బాగా. మహేష్ బాబు మైండ్ బ్లాక్ ఎలా అయితే ఊపుతుందో నేను చెప్పిన తర్వాత ఒకసారి చూడండి ఆ పాట తర్వాత ఈ పాట చూడండి. ఆ తర్వాత ఇంకా కృష్ణ గారి అమ్మాయిలు అయితే సంప్రదాయం సినిమాలో ఆ అంటే ఆనపండు ఒక పాట, అలానే ఎందమ్మ లవ్వు పాట. ఆ మధ్యలో లైటింగ్ స్కీముల్లో కృష్ణ గారు డ్యాన్స్ ఎరగదీస్తున్నట్టు కనిపిస్తుంది మనకి, కానీ ఆయన ఎరగదీయరు, కేవలం బాడీ పైన మూమెంట్లో ఇస్తారు. అక్కడ ఆ కింద లైటింగ్ అంతా ఆయన మీద ఫోకస్ చేసి ఉంటుంది, అవుట్ ఫోకస్లోనేమో మామూలుగా ఉంటుంది. అలానే ఇందులో కూడా చిరంజీవి గారిని ఆ డ్యాన్స్ని మెయింటైన్ చేశారు. పూర్తిగా ఆయనేమి మూమెంట్ ఇవ్వట్లా, ఇలానే ఒక స్టెప్ ఉంటుంది. అది మామూలుగా అయితే ఆయన బహుశా 10 ఏళ్ల క్రితం ఎరగదీసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ మూమెంట్ ఇచ్చారు అంతే. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా చిరంజీవి గారి స్టెప్పులు, మాకు తెలుసు కదా ఏ స్టెప్ ఎలా వేస్తారో. అలా బాసు అని కాదు, కానీ మెగాస్టార్ గారు మళ్ళీ తన అభిమానులను ఉత్సాహపరచడానికి 12వ తారీఖు రెడీ అవుతున్నారు. ఎల్లుండే ఈ పాటికి ఫ్యాన్స్ అందరికీ అర్థమైపోద్ది సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది. నేను ఏ రేంజ్ అనేది చెప్పట్లా, కానీ ఆ పాట మాత్రం నేను చెప్పిన తర్వాత మీరు చూడండి, నా అభిప్రాయంతో ఖచ్చితంగా ఏకీభవిస్తారు.